మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ నవీన్. చాలా మంది కాన్స్టిపేషన్ ప్రాబ్లంతో ఉన్న వాళ్ళు కూడా వెయిట్ గెయిన్ అవుతూ ఉంటారు. సో అట్లాంటి వాళ్ళు వెయిట్ లాస్ అవ్వడం కోసం ఒక స్పెషల్ డ్రింక్ ఉంది అని చెప్తున్నారు. అది కూడా ఉసిరికాయతో జ్యూస్ అన్నమాట. సో ఈ ఉసిరికాయ జ్యూస్ అనేది చేసే విధానం కూడా ఒక రేంజ్ లో ఉంటది అని చెప్పేసి ఓం ప్రకాష్ గారు చెప్తున్నారు. ప్రముఖ న్యూట్రిషనిస్ట్, అదేవిధంగా యోగా థెరపిస్ట్. అసలు ఈ ఉసిరి జ్యూస్ తాగడం వల్ల ఎట్లా వెయిట్ లాస్ అవుతాం అనేది సార్ అడిగి తెలుసుకుందాం. హాయ్ సార్, నమస్తే అండి. నమస్తే అండి సార్, ఉసిరికాయ జ్యూస్ అంటే ఇది సీజన్ కాబట్టి అందరూ కూడా మంచిగా పండు తింటా ఉంటారు, ఉసిరికాయలు తింటా ఉంటారు. దీని వల్ల ఎట్లా వెయిట్ లాస్ అవుతారండి? సో ఇక్కడ ఇమ్యూన్ సిస్టమ్ డౌన్ అయిపోవడం కూడా వెయిట్ గెయిన్ అవుతారు. ఓకే. సో అంటే ఇమ్యూన్ సిస్టమ్ డౌన్ అయినప్పుడు ఆ డైజెస్టివ్ సిస్టమ్ కూడా కొంచెం డౌన్ అవుతుంది అనమాట. సో ఇవన్నిటిని చెక్ పెట్టడానికి సింపుల్ గా ఒక మంచి సూపర్ మెడిసిన్ ఏంటంటే ఉసిరికాయ జ్యూస్. ఈవెన్ మీరు అబ్జర్వ్ చేస్తే కనుక ఓవర్ వెయిట్ ఉన్న వాళ్ళకి హార్ట్ ఇష్యూస్ వచ్చే అవకాశం వేరే వాళ్ళతో కంపేర్ చేస్తే ఒక 5 times ఎక్కువ ఉంటుంది. సో ఎందుకంటే ఈ వెయిట్ అనేది కొలెస్ట్రాల్ అంతా వెళ్ళి ఆ హార్ట్ వాల్స్ మీద డిపాజిట్ అయిపోతుంది. సో అది హార్ట్ బీటింగ్ కానీ ఆ బ్లడ్ పంపింగ్ కానీ నెగటివ్ గా ఇంపాక్ట్ చేస్తుంది అనమాట. సో ఇవన్నీ చెక్ చెప్పడానికి మంచి బెస్ట్ జ్యూసెస్ ఉసిరికాయ. అంటే ఒకప్పట్లో ఇది ఓన్లీ వింటర్ లో దొరికేది, బట్ ఇప్పుడు 365 days మనకు అవైలబుల్ గా ఉన్నాను. సో చేసుకోవడం చాలా చాలా సింపుల్. డైరెక్ట్ గా మార్కెట్ లో ఉసిరికాయ జ్యూసే దొరుకుతూ ఉంటది కదా సార్? కరెక్టే, కాకపోతే మళ్ళీ ప్రిజర్వేటివ్స్ యాడ్ చేస్తారు. ఓకే ఓకే. మనకి ఎప్పుడైతే ఫ్రెష్ గా చేసుకునే అవకాశం ఉందో ప్రకృతి ఇచ్చినట్టుగా యాజ్ టీస్ గా తీసుకుంటే ఆ ప్రిజర్వేటివ్స్ ఆ స్టోర్ అంటే వాడు ఎప్పుడు 6 months కింద చేస్తుంటాడు. అది ఎందుకు అనవసరంగా? మనకి అవైలబిలిటీ ఉంది కదా. ఇట్స్ మ్యాటర్ ఆఫ్ 5 minutes. ఇట్స్ నాట్ అట్ ఆల్ కాంప్లికేటెడ్. చాలా చాలా సింపుల్ అనమాట. రైట్. సో ఆ జ్యూస్ తాగడం, కాకపోతే ఒక చిన్న ప్రికాషన్ ఏంటంటే ఇది ఎంత మనం ఆల్రెడీ చెప్పుకున్నాం కాన్స్టిపేషన్ ని సమస్యల నుంచి దూరం చేస్తుందని. సో అందుకే ఫస్ట్ మీరు చెక్ చేసుకోండి. డైరెక్ట్ గా ఎప్పుడు పడితే అప్పుడు తాగకుండా ఫస్ట్ మీరు చెక్ చేసేటప్పుడు మీ వీక్ ఆఫ్ ఉన్న రోజు స్టార్ట్ చేయండి. ఓకే. ఎందుకంటే మనం కమోడ్ లో వాష్రూమ్ వెళ్ళొచ్చిన తర్వాత ఫ్లష్ ఆన్ చేస్తాం కదా, అలా ఫ్లష్ అవుట్ అవుతుంది. మొత్తం పొట్టంతా క్లీన్ అయిపోతుంది. సో అందుకే ఫస్ట్ మీరు చెక్ చేసుకోండి మీ వీక్ ఆఫ్ ఉన్న రోజు, లేదా మీరు వర్కింగ్ డే అయినా కూడా మీరు తాగిన దగ్గర నుంచి అనదర్ 2 hours. ఫర్ ఎగ్జాంపుల్ మీరు మార్నింగ్ 6 o'clock తాగారనుకోండి, 8 వరకు ఇంటి పట్టున ఉండేటట్టు చూసుకోండి. 8 o'clock తాగితే 10 o'clock వరకు ఇంటి పట్టున ఉంది. అదే మీరు తాగేసి సడన్ గా కార్ వేసుకుని వెళ్ళిపోయారు, బైక్ వేసుకుని వెళ్ళిపోయారు అనుకోండి, మధ్యలో మోషన్స్ వస్తే ప్రాబ్లం అవుతుంది. అది చెక్ చేసుకోండి. అంటే అందరికీ ఇలా అవుతుందని నేనేం జనరలైజ్ చేయట్లేదు, బట్ టు బి ఆన్ సేఫ్ సైడ్ చెప్తున్నాను. అంటే ఫస్ట్ టైం మీరు తాగినప్పుడు మీకు తెలుస్తుంది అనమాట. సో చేయడం చాలా చాలా సింపుల్ అండి. ఆ నైఫ్ తో పీసెస్ కట్ చేసి మధ్యలో సీడ్ ఉంటుంది, ఆ సీడ్ తీసేయాలి. సీడ్ తీసేసి పీసెస్ని మిక్సీ జార్లో వేసేసి రైట్ కొన్ని వాటర్ వేస్తూ జ్యూస్ చేసేసుకోవాలి. దాన్ని క్లాత్తో వడగట్టేసేయాలి. ఒకవేళ మీరు తాగగలిగితే పళ్ళతో తాగొచ్చు, బట్ అందరికీ కష్టం. అందులో ఇంకా ఏమైనా యాడ్ చేయాలండి? యా, అదే చెప్తున్నా. ఇది కొంచెం టేస్ట్ వగరుగా ఉంటుంది కాబట్టి కొంచెం బ్లాక్ సాల్ట్ వేసుకోవాలి, కొంచెం సైంద్రావళం వేసుకోవాలి. ఈ 2 తప్ప ఇంకా వేరే ఏమి అక్కర్లేదు. బెటర్ ఏంటంటే దాన్ని వడగట్టి తాగడమే బెటర్ అనమాట. మళ్ళీ క్వాంటిటీ కూడా ఎక్కువ తాగకూడదు. ఒక 50 ml to 100 ml మాక్సిమం. రైట్. ఇది కూడా మంచిగా ప్రశాంతంగా కూర్చొని ఏదో ఒగరుగా ఉందనో పనిష్మెంట్ అని కాకుండా నెమ్మదిగా మనం టీ కాఫీ ఎలా తాగుతామో అలా సిప్ బై సిప్ తాగండి. సో ఇమ్మీడియట్ గా అంటే మీకు నిజంగా చెప్పాలంటే ఒక 1 year నుంచి కూడా డిపాజిట్ చేసుకున్న అన్డైజెస్టెడ్ ఫుడ్ ఉంటుంది కదా, అదంతా ఒక రౌండ్ లో ఫ్లష్ అవుట్ అయిపోతుంది. అంటే మెయిన్ ఇది వెయిట్ లాస్ వాళ్ళకి ఉపయోగపడుతుంది, కాన్స్టిపేషన్ వల్ల కూడా ఉపయోగపడుతుంది. అంటే కాన్స్టిపేషన్ వల్ల కూడా వెయిట్ గెయిన్ అవుతారు. అండ్ ఇంకోటి ఏంటంటే మన బాడీ కొలెస్ట్రాల్ కూడా తగ్గిస్తుంది అనమాట. అంటే ఆల్మోస్ట్ వెయిట్ లాస్ అవుతున్నామంటే కొలెస్ట్రాల్ తగ్గుతుంది. సో ఇవన్నీ బెనిఫిట్స్ ఉంటాయి కాబట్టి కొంచెం కేర్ఫుల్ గా స్టార్ట్ చేయండి. వీక్లీ 2 or 3 days సరిపోతుంది, మరీ డైలీ కాకుండా వీక్లీ 2 hours. సో ఫస్ట్ మాత్రం స్టార్ట్ చేసేటప్పుడు ముందు మీరు సండే చేసుకోండి. సండే చేసి మీ బాడీ ఎలా రెస్పాండ్ అవుతుంది, తాగిన తర్వాత ఎంతసేపటికి మోషన్ అవుతుంది, అదంతా చెక్ చేసుకొని చేసేసుకోండి. ఈ వింటర్ లో కూడా బాడీ ఓవర్ వెయిట్ అవుతుంటారు కాబట్టి అంటే బాడీ అనేది కొంచెం మార్పులు కూడా కనపడతా ఉంటాయి. ఈ టైంలో మన బాడీని ఎట్లా పెట్టుకుంటే అట్లా అంటే జిమ్ కి వెళ్ళే వాళ్ళు కూడా ఇది కరెక్ట్ టైం అంటే ఎగ్జాక్ట్లీ. సో ఏమి చేయకుండా ఖాళీ కూర్చున్న బాడీ ఓవర్ వెయిట్ అవుతుంది. ఎందుకు ఈ టైంలో అంటే చలి వల్ల కొంచెం మొబిలిటీ తగ్గుతుంది. అండ్ మోర్ ఓవర్ ఏంటంటే మీరు అబ్జర్వ్ చేస్తే ఈ వింటర్ సీజన్ లో నైట్ డ్యూరేషన్ ఎక్కువ ఉంటుంది. సో మన స్లీపింగ్ టైం పెరుగుతుంది. అదే మీరు ఇప్పుడు యుఎస్ కంట్రీలో చూస్తే వాళ్ళు ఈ సీజనల్ చేంజ్ ని బట్టి వాళ్ళ డే క్లాక్ చేంజ్ చేస్తారు.
అంటే మన దగ్గర నుంచి యూఎస్ క్లయింట్స్ కూడా ఉన్నారు. ఓకే సో కాబట్టి వాళ్ళు చెప్తుంటారు, సార్ మాకు టైం చేంజ్ చేయండి, మా డే క్లాక్ చేంజ్ అని చెప్తుంటారు. ఓకే అంటే అక్కడ ఎక్స్ట్రీమ్ కోల్డ్స్ ఉంటాయి కాబట్టి వాళ్ళు చేస్తారు. సో మన దగ్గర అంత అవసరం లేదు. నైట్ లాగ్ అవ్వడం వల్ల పడుకునే టైం పెరుగుతుంది అండ్ డే ప్రొడక్టివిటీ టైం కొంచెం తగ్గుతుంది అనమాట. సో దానివల్ల కొంచెం వెయిట్ గనే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఇలాంటి డ్రింక్స్ కనుక మనం తీసుకున్నట్లయితే ఈజీగా హెల్దీగా హ్యాపీగా మనం మన వెయిట్ ని చెక్ పెట్టుకోవచ్చు, అలాగే కొలెస్ట్రాల్ ని చెక్ పెట్టుకోవచ్చు. తర్వాత అన్నిటికంటే మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మీరు వింటర్ లో అబ్జర్వ్ చేస్తే మన ఇమ్యూన్ సిస్టమ్ తగ్గిపోతుంది కొంతవరకు. సో ఇక్కడ ఈ ఉసిరికాయ అనేది విటమిన్ సి రిచ్ అన్నమాట. చాలా చాలా హై విటమిన్ సి ఉంటుంది, రైట్? సో మన ఇమ్యూనిటీ ఆటోమేటిక్ గా పెరుగుతుంది అనమాట. సో ఇది మనం చెప్పినట్టుగా తాగుతూ దానితో పాటుగా కొంచెం డైట్ కంట్రోల్ చేస్తూ, రైట్, మీకు కుదిరినంత ఫిజికల్ వర్కౌట్ ఏదైనా చేయండి. ఏది కుదిరితే అది చేయండి. మీకు ఇంటి దగ్గర పార్క్ ఉందనుకోండి, హ్యాపీగా వెళ్ళి వాకింగ్ చేయండి, ప్రొవైడెడ్ మళ్ళీ మీ బిఎంఐ వెయిట్ ఓవర్ వెయిట్ ఉంటే మళ్ళీ వాకింగ్ చేస్తే మోకాలు పోతాయి, మోకాలు మొత్తం పెయిన్ వచ్చేస్తుంది. ఓకే, అది ఒక చెక్ చేసుకొని వాకింగ్ చేయండి. మీకు అవకాశం ఉంటే ఆన్లైన్లో మన దగ్గర చాలా మంది క్లయింట్స్ ఆన్లైన్ యోగా క్లాసెస్ జాయిన్ అవుతారు. సో ఆన్లైన్లో కానీ ఆఫ్లైన్లో కానీ యోగా చేయండి, లేదా దగ్గర స్విమ్మింగ్ పూల్ ఉంటే స్విమ్మింగ్ చేయండి, ఏదో ఒక వర్కౌట్ చేయండి. అంటే ఈవెన్ మీరు కొన్ని బ్రెత్ వర్క్ ఎక్సర్సైజెస్ ఉంటాయి, మనం ఇంతకుముందు వీడియోస్లో చూపించాము, అవి చేసినా కూడా వెయిట్ అనేది లాస్ అవుతుంది. సో రెండు అంటే హ్యాండ్ ఇన్ హ్యాండ్ లో, అంటే ఓన్లీ డ్రింక్స్ మీద డిపెండ్ అవ్వకుండా, డ్రింక్స్ ఉపయోగపడతాయి బట్ బోత్ షుడ్ గో హ్యాండ్ ఇన్ హ్యాండ్. 100% దాని మీద రిలే అంటే దానికి కుదరదు అనమాట. సో బోత్ షుడ్ గో హ్యాండ్ ఇన్ హ్యాండ్ అనమాట. ఇది ఒకవేళ వాళ్ళ బాడీ తత్వాన్ని బట్టి వాళ్ళకి ఏమన్నా, అంటే అందరికీ కాకపోయినా కొద్ది మందికి ఏమైనా సూట్ అవ్వదా ఇది తీసుకోవడం వల్ల? ఏమైనా సైడ్ ఎఫెక్ట్ లాంటివి అట్లాంటివి ఏమి అంటే మోషన్స్ అయితే అంతే అంతే అంతే. అంటే కొన్ని సార్లు ఎలా ఉంటుందంటే వాళ్ళ బాడీ రెస్పాండ్ బట్టి మొత్తం వాటర్ లాగా వచ్చేస్తుంది. సింగిల్ టేక్ లోనే మొత్తం ఫ్లష్ అవుట్ అయిపోతుంది అనమాట. అది ఒకసారి మీరు చెక్ చేసుకున్నాను. అందుకే నేను చెప్తున్నాను, ఎవరైనా ఇనిషియల్ గా స్టార్ట్ చేసే ముందు మీ వీక్ ఆఫ్ రోజు చేసుకోండి. లేదు అంటే అట్లీస్ట్ ఒక 2 hours విండో, మీరు ఆఫీస్ కి వెళ్ళే ఇంట్లోంచి బయలుదేరే టైంకి, మీరు జ్యూస్ తాగే టైంకి, ఈ రెండింటి మధ్యలో ఒక మినిమం 2 hours బ్రేక్ ఉండేట్టు చూసుకోవాలి. ఇప్పుడు మేము ఏం తినము అయినా కూడా ఎందుకు ఇట్లా వెయిట్ గెయిన్ అవుతున్నాం అని బాధపడే వాళ్ళు ఉంటారు. సో వాళ్ళు చూస్తే ఏమో థైరాయిడ్ టెస్ట్ కూడా చేయించుకుంటాం, మాకు థైరాయిడ్ కూడా లేదు, అయినప్పటికీ వెయిట్ గెయిన్ అవుతున్నాం ఎందుకని బాధపడుతుంటారు. ఏంటి మన బాడీ మెటబాలిజం ఏంటి సార్ అసలు? అంటే ఇప్పుడు మన బాడీలో ఎన్ని బ్రెయిన్స్ ఉన్నాయో తెలుసా? మామూలుగా అయితే ఒకటే బ్రెయిన్ ఉంటుంది. 2 బ్రెయిన్స్ ఉన్నాయి బాడీలో, 2 బ్రెయిన్స్ ఉన్నాయి, రైట్? ఒకటేమో మామూలుగా ఇక్కడ ఉండే బ్రెయిన్, రెండో బ్రెయిన్ వచ్చేసి మన గట్, అంటే నావెల్ లేదా గట్ అని చెప్తుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ మీరు రిలేటివ్ ఇంటికో ఫ్రెండ్ ఇంటికి వెళ్ళారు, మీకు సరిగ్గా రెస్పెక్ట్ ఇవ్వలేదు, దాన్ని మీరు బెడింగ్ లో పెట్టుకుంటారు, రైట్? సేమ్ అలాగే ఈ గట్ కూడా, మీరు ఎప్పుడో 1 year కింద ఫుడ్ తిన్నారు, అది మీకు సూట్ అవ్వలేదు, అది మైండ్ లో పెట్టుకుంటుంది. 1 year కింద 10 years కింద కూడా పెట్టుకుంటుంది. అంటే టోటల్ షెడ్యూల్ ఉంటుంది. నవీన్ గారు ఏ టైంకి లంచ్ చేస్తారు, యూజువల్ గా ఏ ఫుడ్ తింటారు, రైట్? 1:30కి నవీన్ గారు లంచ్ చేస్తారు అంటే 1 o'clock నుంచి మొత్తం ప్లాట్ఫామ్ అంతా ప్రిపేర్ అవుతుంది. ఏమేమి తింటారు, డైజెషన్ కావాల్సిన ఏమేమి జ్యూసెస్ రెడీ చేసుకోవాలి. సో ఇదంతా అంటే మీ ఇంట్లో డైనింగ్ టేబుల్ మీద అరేంజ్మెంట్స్ ఎట్లా ఉంటాయో లోపల గట్లో కూడా అట్లా అరేంజ్మెంట్స్ ఉంటాయి అన్నమాట. సో మీరు అన్నట్టే కనుక అంటే మేము ఆల్రెడీ డైట్ చేస్తున్నాము అయినా వెయిట్ తగ్గట్లేదు అంటే, సో దే నీడ్ టు చెక్ దేర్ గట్. ఆ గట్ ఎట్లా ఉంది, దాని పరిస్థితి ఏంటి అంటే దాని నుంచి ఫస్ట్ చెక్ చేసుకోవాలంటే వాళ్ళు స్టూల్ టెస్ట్ చేసుకోవాలి. స్టూల్ టెస్ట్ చేసుకుంటే కనుక ఆ గట్లో ఏమైనా వామ్స్ ఉన్నాయా, గట్ ప్రాపర్ గా వర్క్ చేస్తుందా లేదా, అంటే మన బ్రెయిన్ కి, అంటే ఆల్రెడీ చెప్పాను గట్ ఈస్ సెకండ్ బ్రెయిన్. సో ఈ బ్రెయిన్ కి ఆ బ్రెయిన్ కి మధ్యలో ఇంటర్ కనెక్షన్ ఉంటుంది. అంటే గట్ లో డిస్టర్బెన్స్ అవుతే ఈ బ్రెయిన్ లో డిస్టర్బెన్స్ అవుతుంది, ఇక్కడ స్ట్రెస్ ఎక్కువ ఉంటే ఇక్కడ డైజెషన్ డిస్టర్బ్ అవుతుంది. సో రెండింటి మధ్యలో బ్యాలెన్స్ చూసుకోవాలండి. ఇది మొత్తానికి టోటల్ బాడీ మొత్తం కూడా ఇంటర్లింక్ చైన్ లాగా ఉంటుంది మొత్తం. ఇది మొత్తానికి ఏంటంటే ఏదో మనం ఉసిరి జ్యూస్ తాగుతున్నాం కదా టోటల్ బాడీ వెయిట్ లాస్ అవుతామని చెప్పేసి ఇది కాదు. సో ఇది ఒక సపోర్ట్గా ఉపయోగపడుతుంది. అదేవిధంగా ఓన్లీ జ్యూసులు తాగినంత మాత్రాన బాడీ వెయిట్ లాస్ అవ్వదు, దానికి తగినట్టు మన డైట్ని కూడా కట్ చేయాలి. అదేవిధంగా కొన్ని రకాల యోగాసనాస్ కూడా చేస్తే ఈజీగా వెయిట్ లాస్ అవ్వచ్చు అని చెప్పేసి యోగా థెరపిస్ట్ ఓం ప్రకాష్ గారు చెప్తున్నారు. దీనికి సంబంధించిన ఫర్దర్ ఇన్ఫర్మేషన్ కావచ్చు, లేదంటే ఆన్లైన్ ఆఫ్లైన్ క్లాసెస్ కావచ్చు, వీటికి మీరు కూడా పార్టిసిపేట్ చేయాలి అని అనుకుంటే సార్ కాంటాక్ట్ నెంబర్ ప్రొవైడ్ చేస్తున్నాం, మీరు నేరుగా సార్తో మాట్లాడచ్చు. థ్యాంక్ యూ.